హాయ్ గాయస్, వెల్కమ్ టు కోడింగ్ టెక్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం సిపిసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం టాపిక్ వైజ్గా చూద్దాం. సో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి సర్జికల్ ప్రొసీజర్స్ మీద మనకి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకి 36 మార్క్స్ ఉంటుంది. 10,000 సిరీస్ మీద 6 మార్క్స్, 20,000 సిరీస్ మీద 6 మార్క్స్, 30,000 సిరీస్ మీద 6 మార్క్స్, 40,000 సిరీస్ మీద 6 మార్క్స్, 50,000 సిరీస్ మీద 6 మార్క్స్ అండ్ 60,000 సిరీస్ మీద 6 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 36 మాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఈఎన్ఎం. దాని మీద మనకి ఈ సిరీస్ 99,202 నుంచి 99,499 వరకు 6% అంటే 6% వెయిటేజ్ మాట. సో 6 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎనస్థీషియా మీద మనకి 4 మార్క్స్, ఇదేమో 0 సిరీస్. అండ్ రేడియాలజీ మీద మనకి 6 మార్క్స్, అది 70,000 సిరీస్. అండ్ ల్యాబొరేటరీ బై ప్యాథాలజీ 80,000 సిరీస్ మీద మనకి 6 మార్క్స్ ఉంటుంది. అలాగే మెడిసిన్ మీద మనకి 90,000 సిరీస్ 6 మార్క్స్ ఉంటుంది, 6% వెయిటేజ్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి మెడికల్ టర్మినాలజీ మీద 4% వెయిటేజ్ 4 మార్క్స్. అనాటమీ 4 మార్క్స్. అండ్ ఐసీడీ 10 సిఎం డయాగ్నోసిస్ మీద మనకి 5 మార్క్స్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ 5 మార్క్స్. అండ్ హిట్పిక్స్ లెవెల్ 2 మీద మనకి 3% 3 మార్క్స్ ఉంటుంది. అండ్ కోడింగ్ గైడ్ లైన్స్ మీద 7 మార్క్స్. అండ్ కాంప్లయన్స్ అండ్ రెగ్యులారిటీ మీద మనకి 3 మార్క్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కేసెస్ మీద మనకి మొత్తం 10% వెయిటేజ్ అనేది ఉంటుంది, 10 మార్క్స్. సో టోటల్గా మనకి ఇదంతా ఓవరాల్ వచ్చేసి మొత్తం మనకి 100 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. సో నేను ఫుల్ లెంత్ వీడియో అనేది పెడతాను, ఏ సిరీస్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటన్నది. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీడే అనేది అప్డేట్ వస్తుంది. సో మీరు ఈజీగా మీరు అది ట్రాక్ చేయగలుగుతారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. So like, share and subscribe to my channel. Bye guys.